రేడియేషన్స్తో పెసర మొలకల ప్రయోగం. ఈ ప్రయోగం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వేరే వేరే మొక్కలను ఉపయోగిస్తూ వేరే శాస్త్రీయ పద్ధతులను వినియోగించి శాస్త్రవేత్తలు ఇదే ప్రయోగాన్ని నిర్వహించారు. ఇదంతా మాకెందుకు, దేని గురించి అనుకుంటున్నారా? మన చుట్టూ ఉన్న వాతావరణంలోకి వైఫై, ఇంటర్నెట్, బ్లూటూత్, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లు, ట్యాబ్లెట్, మైక్రోవేవ్లు, వైద్య పరికరాలతో పాటు ఇతర సాధనాల ద్వారా విద్యుదయస్కాంత తరంగాలు రేడియేషన్స్ సృష్టించుతున్నాము. మే 2011లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOకు చెందిన క్యాన్సర్ వ్యాధి మీద పరిశోధన చేసేందుకు ఏర్పడిన ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ మొబైల్ ఫోన్స్, ఇతర సాధనాల నుండి వెలువడే కిరణాలను రేడియేషన్స్, క్యాన్సర్ కారక విద్యుదయస్కాంత కిరణాలు రేడియేషన్స్గా వర్గీకరించారు. ఈ ప్రయోగం మీకై మీరు ప్రయత్నించి ఏమి జరుగుతుందో చూడండి. 12 మూకుడులలో నాటి వాటిలో 6ంటిని రేడియేషన్ లేని గదిలోనూ, మిగిలిన 6ంటిని 2 వైఫై రౌటర్లో ఉండే ప్రక్క గదిలోనూ ఉంచారు. విత్తనాలన్నిటికీ ఒకే పరిమాణంలో నీరు పోసి ఒకే విధంగా సూర్యరశ్మి ప్రసరించేలా చేశారు. 12 రోజుల తర్వాత రౌటర్ ప్రక్కనే ఉన్న విత్తనాలు సరిగ్గా మొలకెత్తలేదు. వాటిలో కొన్ని పాడై కుళ్ళిపోయాయి. ఈ రేడియేషన్స్ వలన ఏకాగ్రత, నిద్రలేని సమస్యలు కూడా తలెత్తుకున్నాయి. బయో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అనే కొత్త శాస్త్రీయ పరిశోధనా రంగం వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. తలకు రేడియేషన్స్ తగ్గించడానికి మొబైల్ ఫోన్ను చేతిలో పట్టుకొని మాట్లాడవద్దు. మొబైల్ ఫోన్ను శరీరానికి దూరంగా ఉంచండి. బయట యాంటీనా లేని కారులో ఫోన్ను ఉపయోగించొద్దు. వైఫైను ఉపయోగించినప్పుడు రాత్రి వేళ ఆపివేయండి. ఫోన్ను కారులో ఛార్జ్ చేయకండి. అవసరమైనప్పుడు మాత్రమే కారులో మొబైల్ ఫోన్ను ఉపయోగించండి. మీ దుస్తులకు ఉండే జోబీలో కాకుండా మీ మొబైల్ ఫోన్ను బ్యాగ్లో ఉంచండి. అవసరమైనప్పుడే బ్లూటూత్ను ఆన్ చేయండి. మీరు నిద్రిస్తున్నప్పుడు మీ ఫోన్ను పడకకు దూరంగా ఉంచండి. ఆట బొమ్మల్లా ఆడుకునేందుకు చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వడం మానండి. గ్లోబల్ నెట్వర్క్ వలన మనకు ఎన్నో లాభాలున్నాయి. కానీ ఈ టెక్నాలజీ ఒక వ్యసనంగా మారి దానికి బానిసైపోతున్నారు. మన సూక్ష్మ శరీరం మీద, మన చైతన్యం మీద ఈ టెక్నాలజీ వెలువడే రేడియేషన్స్ ప్రభావం ఆరోగ్యానికి హానికరం. కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేసి కాస్త లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.